హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్విరామంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్లో కాంగ్రెస్ 30 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ 49 చోట్ల, కాంగ్రెస్ 7 చోట్ల ముందంజలో ఉంది. హర్యానాలో బీజేపీ ముందంజలో ఉంది. 36 సీట్లతో కాంగ్రెస్ ఉండగా బీజేపీ 47 సీట్లతో ఆధిక్యంతో ఉంది. హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్విరామంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్లో కాంగ్రెస్ 30 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ 49 చోట్ల, కాంగ్రెస్ 7 చోట్ల ముందంజలో ఉంది. హర్యానాలో బీజేపీ ముందంజలో ఉంది. 36 సీట్లతో కాంగ్రెస్ ఉండగా బీజేపీ 47 సీట్లతో ఆధిక్యంలో ఉంది. హర్యానా జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, హర్యానా జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ నిర్విరామంగా కొనసాగుతుంది. అయితే ఇటు ఏదైతే హర్యానాలో ముందు నుండి కూడా ఇండియా కూటమి కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కూడా భావించినప్పటికీ కూడా ఊహించని విధంగా మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టడానికి కూడా ముందడుగు వేస్తుందని చెప్పొచ్చు ఎన్డీఏ కూటమి. సో ఈ నేపథ్యంలో కూడా హర్యానాలో అంటే మొదటి నుండి కూడా దేశవ్యాప్తంగా హర్యానా రైతులు అంటే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు ఇటు బుల్లెట్ ఏదైతే లాఠీలకు తూటాలకు బలైన పరిస్థితి పెద్ద ఎత్తున హర్యానా రైతుల నుండి ఉంది. అదేవిధంగా ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఏదైతే రైతులు ధర్నాలు రాస్తారోకాలు చేశారు, అదేవిధంగా ఏదైతే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారు. కానీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడినప్పటికీ కూడా ఎన్నికల ఫలితాలు మాత్రం ఇటు ఎన్డీఏ కూటమికి ఫేవర్గా వస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరొక వైపు జమ్మూ కాశ్మీర్ అయితే ఆర్టికల్ 370 తర్వాత ఏదైతే వస్తున్నటువంటి మొదటిసారి ఎన్నికలు జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ నేపథ్యంలో అక్కడ ఇండియా కూటమి ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ప్రధానంగా ఏదైతే ఆర్టికల్ 370Dకి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు ఉన్నారు. మరొక వైపు నిరుద్యోగ సమస్య అనేది కూడా అక్కడ ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఇండియా కూటమి ఆధిక్యం కనపరుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా ఇండియా కూటమి పోతుంది. సో ఈ ఫలితాలు ఇటు అంటే మిక్స్డ్ ఫలితాలు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ ఫలితాల సరళికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ కౌశిక్ ఉన్నారు. చెప్పండి, ఈ హర్యానా కావచ్చు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి ఫలితాల ఏం చెప్తారు మీరు? అంటే హర్యానాలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ పర్సంటేజ్ చాలా గణనీయంగా పెరిగింది. కాకపోతే భారతీయ జనతా పార్టీ కొంత పోల్ మేనేజ్మెంట్లో కొంత ముందుగా చాలా సెటిలైట్ చేయడంతో ప్రధానంగా వారికి కొంత లాభం జరిగినట్టు కనపడతా ఉంది. అదే కాకుండా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్లను నిర్వహించే దానిలో కాంగ్రెస్ పార్టీ కొంత వైఫల్యం చెందినట్టుగా కనపడతా ఉంది. అదే కాకుండా బీఎస్పీ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చిరు. అదే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడం మూలంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి 2% ఓట్లు నష్టం జరగడంతో ప్రధానంగా హర్యానా ప్రజలంతా కూడా 60% మంది ప్రజలంతా కూడా ప్రతిపక్ష పార్టీలో ఓట్లు వేసారు. అంటే ఇప్పుడు హర్యానాలో ఇటు 2 సార్లు బీజేపీ అధికారంలో ఉంది, అంటే ఇండియా కూటమి అధికారంలో ఉంది. కానీ ఈసారి దాదాపుగా ఇండియా కూటమికి అధికారం చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రధానంగా వినిపించింది. ఎందుకంటే ప్రధాన కారణం ఏంటంటే ఇటు రైతులపై కూడా బీజేపీ ప్రభుత్వం
నల్ల చట్టాలు తీసుకురావడంతో పాటు ఇటు ఎంతోమంది ఈ వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడారు. ఖచ్చితంగా ఈసారి అది కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి కలిసి వస్తుంది అన్నారు. కానీ ఈసారి యాట్రిక్ దిశగా కూడా ఇండియా కూటమి అడుగులు వేస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇంకా చాలా కౌంటింగ్ ఇంకా చాలా రౌండ్లు ఉంది కాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేము. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటివరకు వస్తున్న ఫలితాలు చూస్తున్నప్పుడు ప్రధానంగా బీఎస్పీ రూపంలో కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో కావచ్చు, జననాయక జనతా పార్టీ వాళ్ళు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కలిసి దాదాపు 5 సంవత్సరాల కాల ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వారి ఓటు బ్యాంక్ ప్రధానంగా లాస్ కావడంతో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మేలు జరిగింది. ఐఎన్ఎల్ ఇండియన్ లోక్దళ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓం ప్రకాష్ చౌతాలా గారికి సంబంధించిన పార్టీ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడంతో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓటు పర్సెంటేజ్ గతంలోకి అన్నా కూడా పెరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కన్నా ఓట్ పర్సెంట్లో భారతీయ వెనుకబడి ఉన్నప్పటికీ సీట్ల విషయంలో భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉన్నది. దాని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ నిర్వహించే దానిలో కొంత వైఫల్యం చెందినట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మొన్న లోక్సభ ఎలక్షన్లో కలిసి పోటీ చేయడంతో ప్రధానంగా 2 పార్టీలు మేలు జరిగింది కాబట్టి అత్యధిక పార్లమెంట్ స్థానాలు ఆనాడు గెలిచారు. దాంట్లో భాగంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కొంత ఎక్కడో నెగ్లెక్ట్ చేయడం మూలంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగినట్టు కనబడతా ఉంది. కాకపోతే పూర్తి స్థాయి ఫలితం వచ్చే వరకు ఇంకా అటు ఇటు కూడా ఫలితాలు అయ్యే అవకాశం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ పెరిగింది. అదే కాకుండా హర్యానా ప్రజలంతా కూడా 60% మంది ప్రజలు భారతీయ జనతా పార్టీ ఓటు వేయకుండా ఓన్లీ 39% మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసినన్నే భారతీయ జనతా పార్టీని ఆ రాష్ట్రంలో ఆదరింపలేదు. కానీ ఓట్లు చేసే దానిలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయినగా కనపడతాం. ఇటు జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే కూడా అంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇటు ఆర్టికల్ 370(d)ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఇటు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి విముక్తి అంటే ఇటు అన్ని విధాలుగా ఇటు తీవ్ర ఉగ్రవాదులు కావచ్చు పక్క దేశాల నుంచి కూడా విముక్తి కల్పించడానికి కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజల కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. అంటే ఊహించని విధంగా అక్కడ ఇండియా కూటమి ఆధిక్యం రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ 370(d) ఆర్టికల్ తొలగించేటప్పుడే అక్కడ కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ విభజించి అక్కడ ఒక కేంద్ర పాలిత ప్రాంతం చేసిరు. అదే కాకుండా చట్టంలో 5 మంది ఎమ్మెల్యేలు లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా నియమిస్తారని చెప్పేసి ఎప్పుడైతే చట్టం అప్పుడే చేసిందంటే చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ గెలవదని ఒక దురుద్దేశంతో ఆనాడు జమ్మూ కాశ్మీర్ను విభజన చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదే కాకుండా విభజించిన తీరును జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇక్కడ జీర్ణించుకోలేకపోయారు. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ రకరకాల జిమ్మికులు చేసింది. ఈసారి చాలా పెద్ద ఎత్తున జిమ్మికులు చేయడం, అదే కాకుండా ఆజాద్ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి వారు పార్టీలోకి తీసుకుపోవడం, ఇవన్నీ కూడా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఘోర వైఫల్యం దిశగా పయనించాల్సిన అవసరం ఉండే. కాకపోతే అక్కడ కూడా ఈ జిమ్మికి రాజకీయాల మూలంగా ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి కొంత ఓటు బ్యాంకు సీట్లు కూడా పెరిగిన సందర్భం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రధానంగా పార్టీల మధ్య కొంత చీలిక తీసుకొచ్చి వారికి లాభం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దానిలో భాగంగా హర్యానాలో అదే జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ఇండియా కూటమికి జమ్మూ కాశ్మీర్లో ఈ అంశాలే కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అట్లా ఇంకా సీట్లు పెరిగే అవకాశం ఉండే కాంగ్రెస్ పార్టీకి. అదే కాకుండా నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఎన్సీపీకి సంబంధించినటువంటి వారికి కూడా సీట్లు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా అనవసరంగా కొన్ని పార్టీలను చీల్చుడు, అదేవిధంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎంకరేజ్ చేసుడు, ప్రధానంగా ఓట్లు గుండు గుర్తగా ఒకే సైడ్ రాకుండా చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. కాబట్టి జమ్మూ కాశ్మీర్లో ఇంకా ఘోర పరాభవం దిశగా భారతీయ జనతా పార్టీ పయనించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంత దగ్గర దాకా వచ్చినన్నే సీట్లు అన్ని సాధించినట్టే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఓట్లు చేసి దానిలో సక్సెస్ అయింది. అదే కాకుండా ఇదే జమ్మూ కాశ్మీర్ ఫార్ములాను హర్యానాలో ఉపయోగించడం మూలంగా ప్రధానంగా హర్యానాలో కూడా భారతీయ జనతా పార్టీకి మేలు జరిగింది. కాబట్టి 39% ఓట్లు వచ్చినా కూడా వారికి కొన్ని అసెంబ్లీ స్థానాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లు దాటినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సీట్ల విషయంలో కొంత వెనుకబడి ఉన్నదంటే దానికి ప్రధానంగా బీఎస్పీ పార్టీ అక్కడ హర్యానాలో వారికి లాభం జరిగింది. అదే జమ్మూ కాశ్మీర్లో ఆజాద్ గారి రూపంలో భారతీయ జనతా మేలు జరిగింది. అదే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడం మూలంగా కాంగ్రెస్ ప్రధానంగా హర్యానాలో జననాయక జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఓట్లు చీల్చకపోవడం మూలంగా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మేలు జరిగింది. అదేవిధంగా ఇండియన్ లోక్దళ్ ఏదైతుందో వాళ్ళు కూడా ప్రధాన గతంలో చాలా సీట్లు గెలిచి ఈసారి వారి ఓటు బ్యాంక్ కూడా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ షిఫ్ట్ కావడంతో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగినట్టుగా మేము భావిస్తాం. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే కేంద్ర కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా కూడా సీరియస్గా ఫోకస్ పెట్టింది ఎన్నికలపై కూడా. రాహుల్ గాంధీ కావచ్చు, అదేవిధంగా ప్రియాంక గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు. అంటే మీరు హర్యానాలో కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెరిగింది అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణ అంటే కాంగ్రెస్ పుంజుకోవడానికి కారణం అంటారా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర కావచ్చు, న్యాయయాత్ర కావచ్చు, అదేవిధంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ
భారీ స్థాయిలో పుంజుకున్న మాట వాస్తవం. కాకపోతే హర్యానాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, అక్కడ గవర్నర్ గారు వారి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, ఎలక్షన్ కమిషన్ వారి చేతిలో ఉంది, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీ కూడా ఏ విధంగా హర్యానాలో పెద్ద ఎత్తున లీడర్ల మీద ప్రయోగించడం వాళ్ళు చూసినాం. కాబట్టి ప్రధానంగా ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లు వస్తాయంటే ముందస్తుగా ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ వస్తాయి, తర్వాత ఎలక్షన్ కమిషన్ వస్తుంది. కాబట్టి దానిలో భాగంగా వారు సక్సెస్ అయ్యారు. అదే కాకుండా మా నాయకుల మీద పెద్ద ఎత్తున ఈడీ రైడ్లు దాన్ని, సిబిఐ రైడ్లు దాన్ని, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు కూడా అయినాయి. కాబట్టి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఇండిపెండెంట్ని ఎంకరేజ్ చేసింది కూడా భారతీయ జనతా పార్టీ. కాబట్టి దానిలో భాగంగా కొంత ఇండిపెండెంట్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది, ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో నష్టం జరిగింది, బీఎస్పీ రూపంలో నష్టం జరిగింది, జననాయక జనతా పార్టీ రూపంలో నష్టం జరిగింది. అదే కాకుండా ప్రకాష్ సంబంధించినటువంటి పార్టీ రూపంలో కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నష్టం జరగడంతో ఫలితాలు కొంత ఇంకా పూర్తిస్థాయి ఫలితం వస్తే తప్ప, ఎందుకంటే ఇప్పటివరకు ఇంకా చాలా రౌండ్లు లెక్కించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ వరకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఉన్నారు. కాకపోతే చిన్న చిన్న మిస్టేక్ల మూలంగా మాత్రమే భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు నిలుపున్నట్టు కనపడతాం. థ్యాంక్ యూ కౌశిక్ గారు. అంటే మొత్తంగా చూసినట్టయితే ఇటు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ఖచ్చితంగా ముందంజలో వస్తుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఏదైతే ఇటు పార్టీలకు సంబంధించిన పొత్తుల అంశాలు కూడా కాంగ్రెస్ కొంచెం ప్రతికూలంగా ఫలితాలు వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఇటు బీఎస్పీ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలో ఏదైతే పొత్తులలో భాగం అనేది కొంచెం కాంగ్రెస్ పార్టీకి అయితే ప్రతికూలంగా కనిపిస్తుందని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరొకవైపు జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే మాత్రం ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ప్రజలకు ఇంకా ఏదైతే ఆ వేడి సల్లారలేదు. మరొకవైపు దానికి వ్యతిరేకంగా ఉన్న ప్రజలు ఇటు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన పరిణామాలతో మొత్తం అంటే దాని తర్వాత వస్తున్నట్టు మొదటిసారి ఎన్నికలు ఇవి. మరొకవైపు అక్కడ నిరుద్యోగ సమస్య ప్రధానంగా ఉన్న నేపథ్యంలో కూడా ఈసారి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వైపు చూస్తున్న క్రమంలోనే కూడా ఇటు ఏదైతే అక్కడ ఇండియా కూటమి అది లీడ్లో ఉందని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి. అంటే మొత్తం ఈ ఫలితాలు పూర్తిగా వెలువడి ఎవరు చివరిగా ఆ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి చేపట్టబోతున్నారు అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్.